ఈ మధ్య కాలంలో ఉగ్ర రూపాలకి నాంది పలికారు ఆయన. అలాంటి నరేష్ గారు కాస్త ఈసారి బ్యాక్ టు అల్లరి నరేష్ అయ్యారు. ఆడికి ఏదన్నా అడిగినా పర్లేదు కానీ పెళ్ళి ఎప్పుడంటే మాత్రం సర్రమని వచ్చేస్తుంటది. అండ్ ఫరియా అబ్దుల్లా మీరు అన్నట్టు ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే యాపిల్ బాక్స్ లేకుండా సెట్లో లేకపోతే కాళ్ళు లాగా చాపి నుంచుని డైలాగులు చెప్పకుండా ఫాదర్ నాకు నేర్పించింది ఏంటంటే కామెడీ సినిమా అంటే ఫ్యామిలీస్ నలుగురు వస్తారు, 4 టికెట్లు ఎగుతాయి. సో ఎవరిని ఆ నలుగురు పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు, పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. నాకు చిన్నప్పటి నుంచి అది ఒక ఉంటుంది అంటే జస్ట్ ఇఫ్ ఐ డన్ సంథింగ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్. నాట్ లైక్ ఐ డూ నాట్ లైక్ వాట్ ఐ డిడ్ ఇన్ జాతిరత్నాలు. ఐ లవ్డ్ ఇట్. అండ్ ఒక చిన్న సీన్లో ఒక చిన్న డైలాగ్ కామెడీ ఏదో లైన్ ఉంది, దాంట్లో నాకు చిన్న టిప్ ఇచ్చారు. అంటే అది ఎంత హెల్ప్ అవుతుంది అంటే అది నాకు ఇప్పుడు కూడా వేరే ఫిల్మ్స్ లో కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఉగ్ర రూపాలకి నాంది పలికారు ఆయన. అలాంటి నరేష్ గారు కాస్త ఈసారి బ్యాక్ టు అల్లరి నరేష్ అయ్యారు. దానికి మాత్రం మీ ఫ్యాన్స్, తెలుగు ఆడియన్స్ అందరూ ఫుల్ ఖుషి అయిపోయారు అల్లరి నరేష్ గారు. ఐ థింక్ ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతూ వచ్చారు కదా, మళ్ళీ మీ జానర్లో ఎప్పుడొస్తారని. మీరు ఫైనల్లీ ఆ ఒక్కటి అడగండి అనే రేంజ్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఫైనల్లీ మళ్ళీ ఈ జానర్లో యూఆర్ బ్యాక్ అనే ఫీలింగ్ తీసుకొచ్చారు. అది కూడా ఆ ఒక్కటి అడక్కు అనే టైటిల్ వాడుకునే అర్హత, హక్కుతో పాటు ఆ గట్స్ కూడా మీకు ఉన్నాయని చెప్పాలండి. నిజంగా ద లెజెండరీ డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ గారి వన్ ఆఫ్ ద క్లాసిక్స్ అని చెప్పాలి ఆ ఒక్కటి అడక్కు సినిమా. ఎన్ని వందల సార్లు చూసుంటారో తెలుగు ప్రేక్షకులందరూ లెక్కే లేదు. సో అటువంటి ఒక టైటిల్తో మళ్ళీ ఒక సినిమా తీసుకురావాలి అంటే సాహసం అనే చెప్పాలి. బట్ డెఫినెట్గా అది మీ నుంచి వస్తుంది కాబట్టి తెలుగు ప్రేక్షకులుగా మేమందరం ఆల్రెడీ కన్విన్స్ అయిపోయాం అన్నమాట. బట్ ఎప్పుడైతే గ్లిమ్స్ రిలీజ్ చేశారో నిజంగా చాలా రిలేటబుల్ కాన్సెప్ట్ తో వస్తున్నారని అయితే అర్థమైపోయింది మా అందరికి. డెఫినెట్ గా ఆ ఒక్కటి అడక్కు అనే ఒక ఫ్రేజ్ ని మనం ఎక్కువగా వాడేది అలాంటి క్వశ్చన్స్ కే. నెక్స్ట్ ఏంటి, పెళ్ళి ఎప్పుడు, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడే ఆ ఒక్కటి అడక్కు అంటూ ఉంటాం ఎక్కువగా. సో ఆ పెళ్లి చుట్టూ జరిగే ఒక కామెడీ అండ్ ఫన్ ని మేము కంప్లీట్ గా ఎంజాయ్ చేయబోతున్నాము ఈ సినిమా ద్వారా అని అర్థమైంది గ్లిమ్స్ చూసిన తర్వాత. బట్ ఐఎమ్ షూర్ ఇవాళ మనం టీజర్ లాంచ్ చేసుకోబోతున్నాం కాబట్టి టీజర్ లో మరింత ఇన్ఫర్మేషన్, మరింత ఫన్ ఇవాళ మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అని అర్థమవుతుంది. అండ్ సమ్మర్ రిలీజ్ గా కూడా వస్తుంది కాబట్టి అసలు ఇంత వేడిలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, పిల్లలు అందరితో కలిసి ఒక మంచి ఏసీ థియేటర్ లో కూర్చుని కడుపుబ్బా నవ్వుకుంటే ఉండే ఫీలింగే వేరండి నిజంగా. ఐ థింక్ ద పర్ఫెక్ట్ మూవీ ఫర్ దిస్ సమ్మర్ అని చెప్పాలి. వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్. సో చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని రాజీవ్ చిల్క గారు మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. ఫస్ట్లీ హార్టీ వెల్కమ్ టు యూ టు ఫిల్మ్ ఇండస్ట్రీ సార్. సో ఫిల్మ్ ప్రొడ్యూసర్ గా ఆయనకి ఇది ఫస్ట్ వెంచర్ అయి ఉండొచ్చు, బట్ ఈ క్రియేటివ్ స్పేస్ లో మాత్రం ఆయన చాలా ఏళ్లుగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ అందరికీ చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే హీ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ మన పిల్లలందరికీ నచ్చేటువంటి చోటా భీమ్. సో చోటా భీమ్ అని మన మైథాలజీ హిస్టరీ నుంచి ఒక క్యారెక్టర్ని డిరైవ్ చేసి దాంట్లో ఎన్నో మంచి యానిమేటెడ్ సిరీస్ని క్రియేట్ చేసి ఇప్పుడు ఎంతమంది పిల్లలకి ఎంటర్టైన్మెంట్ని అందిస్తూ వచ్చారో, ఇదే యానిమేషన్ దాంట్లో చాలా వెరైటీస్ని కూడా తీసుకురావడం జరిగింది. సో ఆ స్పేస్లో అయితే సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ అయిన రాజీవ్ చిల్క గారు ఫర్ ద ఫస్ట్ టైం ఫిల్మ్ ప్రొడ్యూసర్ గా మన ముందుకు వచ్చేస్తున్నారు అనమాట. అది కూడా ఇలాంటి ఒక ఆ ఒక్కటి అడక్కు లాంటి కంప్లీట్ ఎంటర్టైనర్ తో మన ముందుకు వస్తున్నారు. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. అండ్ అఫ్ కోర్స్ మళ్ళీ అల్లరి నరేష్ గారిని అల్లరి చేయిస్తూ మా ముందుకు తీసుకొస్తున్న మల్లి గారు డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. మల్లి అంకం గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి. ఐఎమ్ షూర్ ఈ టైటిల్ అల్లరి నరేష్ గారి అల్లరి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అండ్ మీరు దాన్ని చాలా సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేశారని అనుకుంటూ ఉన్నాము. మేమైతే టీజర్ కోసం వెయిట్ చేస్తున్నాం. బట్ దానికంటే ముందు ఈ సినిమాకి మనందరికీ చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారు. సో ఆబ్వియస్ గా భలే భలే మగాడు, గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్స్ ని అందించిన ఆయన ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేయడం జరిగింది. అండ్ ఆల్రెడీ రిలీజ్ అయిన పాట ఓ మేడం అయితే బ్యూటిఫుల్ లూప్ లో వింటూ ఉన్నాం అనమాట అనురాగ్ కుల్కర్ణి గారి వాయిస్ లో. సో ఓ మేడం అంటూ మేము కూడా ఎదురు చూస్తున్నాం యాక్చువల్లీ ఫరియా కోసం. ఆ మేడం ఎప్పుడు వస్తారో వెయిట్ చేద్దాము. బట్ ఈ లోపు ఆ మేడం ని స్క్రీన్ పైన చూద్దాము. సో ఓ మేడం సాంగ్ లిరికల్ వీడియో ఒకసారి ఆన్ స్క్రీన్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికి మాకు బాసులు అంటాడు చెప్పాలంటే మా గురువు గారికి ఆయనే
చాలా సినిమాలు కాంబినేషన్లో పడ్డాయి కాబట్టి ఈవి శశినాథ్ గారికి ఆయన గుర్తు చేసుకుంటూ మా అల్లరి ఈజ్ బ్యాక్. ఇది చాలా కాన్ఫిడెంట్గా అల్లరి ఈజ్ బ్యాక్ అనేది కాబట్టి ఇక్కడ వేయడం జరిగిందండి. ఎందుకంటే ఈ సినిమాలో ఎంత కంటెంట్ ఉందో మాకు తెలుసు కాబట్టి. ఎవరైతే నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నరేష్ గారు సీరియస్కి వెళ్ళిపోయారు, ఎట్లా కామెడీ చేయరా అంటే అది ఉంది. ఆయన ఆల్రెడీ చాలా సినిమాల్లో అగ్రెషన్ చూపించి ఉన్నారు. మళ్ళీ కామెడీ సినిమా ఎప్పుడు చేస్తారని వెయిట్ చేస్తున్న టైంలో ది బెస్ట్ ఫుల్ మీల్స్ ఫర్ దెమ్ అదరగొట్టారు సార్. మేము నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసిన సినిమా అండి ఇది. అండ్ ఆ రాజీవ్ గారు మా ప్రొడ్యూసర్ గారు చాలా సింపుల్ గా ఉంటారు. ఆయన ఎంత సింపుల్ గా ఉన్నా సరే ఆయన సినిమా మాత్రం థియేటర్లో అల్లరి చేయడం ఖాయం. అలాగే మా మల్లికి నా బెస్ట్ ఫ్రెండ్ తనకి ఇది డెబ్యూ సినిమా. ఈ సినిమాతో తన పెద్ద స్థాయికి వెళ్ళిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. Chilaka Productions, we are very thankful to Hero Garu, Naresh Garu. I think we had a journey, a beautiful journey during this film, and Hero Garu support and the confidence he gave in each step that we took, we will always remember. So, thank you so much, and I want to congratulate our company, Chilaka Productions, part of Green Gold. You know, a long journey in films, and I want to thank Aburi Garu specifically. Sir, starting nunchi hand hold chesi ee project ni paiki teeskocharu. Chotaki Prasad Garu, I mean, he's magical with his editing skills. Murthy Garu, all the art is clearly shown in the film, and all the cast and crew. Malli Garu, for sure. Thank you, and congratulations on your first film. నటనకు సహకరించిన వాళ్ళు అదేమన్నా నటులు అంతే నటీమణి. ఓకే. అందరికీ నమస్కారం. సో కామెడీ అంటే నాకెంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. అసలు కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్తో పనిచేసినప్పుడు అదొక రకమైన హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ నాకు చాలా రోజుల తర్వాత నరేష్ గారితో వర్క్ చేసాక వచ్చింది. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్, అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిలిం. ఇది ఇంకా టీజర్ లాంచే కాబట్టి అన్ని విషయాలు ఇక్కడే చెప్పేసుకుంటే బాగుండదు కాబట్టి మెల్లమెల్లగా మాట్లాడుకుందాం. హోప్ యూ లైక్ ద టీజర్. ఇఫ్ యూ లైక్ ద టీజర్ డెఫినెట్లీ దయచేసి సోషల్ మీడియాలో షేర్ చేయండి. అండ్ లైక్ ఇవన్నీ అలవాటు అయిపోయింది. అలవాటు కాదు, అవసరం. అండ్ వెరీ మచ్ స్ట్రాంగ్ ఇన్ సోషల్ మీడియా దీస్ డేస్. సో నచ్చినప్పుడు ఇట్స్ జస్ట్ లైక్ నార్మల్ థింగ్ కాబట్టి, బికాజ్ ఐ డూ దట్, అందుకే చెప్పాను. అండ్ యా, థ్యాంక్స్ టు ఎవ్రీబడి హియర్. మళ్ళీ మనం నెక్స్ట్ ఈవెంట్లో ఖచ్చితంగా మాట్లాడుకుందాము. ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ థ్యాంక్స్ మంజుష, ఎంత బాగా చేస్తున్నావు అంటే యాంకరింగ్. ఐఎమ్ టేకింగ్ దిస్ 1 minute ఫర్ యూ. బీన్ సేయింగ్ ఫ్రమ్ లాంగ్ టైమ్, అన్ని పాయింట్స్ నీట్గా కవర్ చేసి స్టడీగా. ఆల్ ది వెరీ బెస్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి రాస్తున్నప్పుడు కానీ, నరేష్ గారితో కూర్చున్నప్పుడు కానీ, డిస్కస్ చేస్తున్నప్పుడు కానీ, కిక్ చేస్తున్నప్పుడు వచ్చిన ఒక కిక్ ఉంటుంది కదా, అలాంటి కిక్ ఈ సినిమా డిస్కషన్స్లో రాస్తున్నప్పుడు కానీ, చేస్తున్నప్పుడు కానీ, చూస్తున్నప్పుడు కానీ వచ్చింది. అందరూ నవ్వుకున్నాం. అంటే వస్తున్నప్పుడు వితౌట్ రీ రికార్డింగ్ అక్కడ నవ్వు కనిపిస్తుంది అంటే, విత్ రీ రికార్డింగ్ క్యాప్టివ్ ఆడియన్స్ మధ్యలో ఒక థియేటర్లో నవ్వులు చాలా ఎక్కువ వస్తాయని నా నమ్మకం. సో అంత బాగా వచ్చింది. ఎడిటింగ్ చూసినప్పుడు కానీ, అందరం కూర్చొని చూసుకుంటున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అండ్ ఈ సినిమాకి ప్రత్యేకంగా ఇద్దరు డెబ్యూ అనుకోవచ్చు. ఒకటి చిలకా ప్రొడక్షన్స్, 2 మల్లి అంకం. చిలకా ప్రొడక్షన్స్లో రాజీవ్ గారు, మన భరత్ గారు, వీళ్ళిద్దరు ఏంటంటే రామలక్ష్మణులు, ఓ కృష్ణార్జునులు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రాజు గారు, శిరీష్ గారు. రాజు గారు ముందు ఉంటారు, శిరీష్ గారు వెనకాల ఉంటారు కదా, అలా రాజు గారు ముందు ఉంటారు, భరత్ గారు వెనకాల ఉంటారు. అంత చక్కగా వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ అద్భుతం అండి. చాలా చక్కగా డీల్ చేస్తారు. మనుషుల్ని డీల్ చేసే విధానంలో చాలా చక్కగా హ్యాపీగా ఉండేలాగా, అవతల మనిషి చాలా హ్యాపీగా ఉండేలా, అందరికీ నచ్చేలాగా ఆయన వాళ్ళిద్దరి స్థాయిని మర్చిపోయి మనందరినీ ఆనందంగా ఉంచే వ్యక్తులు వాళ్ళిద్దరు. వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని నా నమ్మకం. అండ్ మళ్ళీ అంకం, నాకు ఎప్పుడూ సాయి కిరణ్ అడవి దగ్గర నుంచి పరిచయం. ఆయన ఈ సినిమాతో డైరెక్టర్ అవుతున్నారు. దాంట్లో నేను కూడా పార్ట్ అయ్యాను. నాకు కూడా డైలాగ్ రాసే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ మళ్ళీ గారు. నరేష్ గారు 4వ సినిమా నాకే ఆయనతోటి.
4వ సినిమా కూడా ఎంత అల్లరి చేస్తామో అంత సామాజిక బాధ్యతతోనే చేశారు. సో ఈ సినిమా టీజర్ లాగే మొత్తం సినిమా అంతా నవ్వుకుంటూ చాలా హ్యాపీగా చూసే సినిమా అవుతుంది. థ్యాంక్ యూ. శ్రేష్ఠ, సూపర్. యా, సే సంథింగ్. థ్యాంక్ యూ. అంతేనా? స్పీచ్ అంటే ఆ ఒక్కటి అడక్కనేలా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, ముఖ్యంగా ప్రెస్ అండ్ మీడియాకి. ఫస్ట్ థ్యాంక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇవి సత్యనారాయణ గారు పెట్టిన టైటిల్ మేము వాడుతున్నాం, మా మీద పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ టైటిల్ ఇచ్చినందుకు నరేష్ గారు కూడా థ్యాంక్ యూ. చిలక ప్రొడక్షన్స్ అని ఈ ఫిలిం, ఈ ప్రొడక్షన్ హౌస్ ది ఫస్ట్ ఫిలిం ఆ ఒకటి అడక్కు. ఆల్మోస్ట్ 20 years నుంచి నాకున్న డ్రీమ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అవ్వాలి, తెలుగు సినిమా తీయాలి అని. నాకు 20 years ఎందుకు పట్టింది అంటే, ఒకటి నాకు అందరూ అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళు, సినిమా పెట్టి ఒకవేళ డబ్బులు పోతే కుటుంబం రోడ్డు మీద రాకూడదు, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో నాకు అర్థమైంది ఏంటంటే, అట్లీస్ట్ అందరూ చెప్పింది ఏంటంటే, ఒక సినిమా గురించి ఆలోచించకుండా ఒక 4-5 సినిమాస్ తీస్తే ఎక్కడొక్కటి సక్సెస్ చెందుతుంది. సో ఆ పాయింట్ నాకు అర్థమైంది బాగా. సో అందుకని నేను కొంచెం టైం తీసుకొని 2 years బ్యాక్ మల్లి గారు, డైరెక్టర్ గారు కలిశారు. నాకు ఆల్మోస్ట్ 10 years పైన నుంచి తెలుసు అతను, అండ్ నాకు స్టోరీ పిచ్ చేస్తూనే ఉన్నారు. సో రీసెంట్లీ 2 years బ్యాక్ ఈ సినిమా స్టోరీ చెప్పారు, నాకు చాలా బాగా నచ్చింది. అయితే నేను అతనికి చెప్పాను, చేస్తే అల్లరి నరేష్ గారి లాంటి హీరో ఉంటే కానీ చేయటం మజా లేదు, ఇలాంటి సినిమా ఈ స్టోరీకి ఓన్లీ అల్లరి నరేష్ గారే కరెక్ట్ అని అన్నాను. ఆఫ్టర్ దాట్ అఫ్ కోర్స్ అతను రీచ్ అయ్యి స్టోరీ చెప్పి, దెన్ హీ ఇంట్రొడ్యూస్ టు అబూరి గారు. అతను ఈ స్టోరీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. ఎస్, ఐ థింక్ మళ్ళీ చాలా రోజుల తర్వాత అల్లరి చేసింది అల్లరి నరేష్ గారు. ఇప్పుడు మాట్లాడతారు, ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం అండి. అంటే ముందుగా ఆ ఒకటి అడగ గురించి ఒక క్లారిఫికేషన్ చెప్పాలి. ఇది ఆ సినిమా సీక్వెల్ లేకపోతే ఆ సినిమాకి ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు. ఆ సినిమాలో పెళ్లి కాకుండా సెటిల్ అవ్వకుండా, జీవితంలో సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకునేవాడు కథ అది. మా ఫాదర్ చేసిన ఆ ఒకటి అడుగు. దీంట్లో సెటిల్ అయినా పెళ్ళి ఉన్నాడు కదా. సో అది డిఫరెన్స్ ఉంది. సో ఆడికి ఏదన్నా అడిగినా పర్లేదు, కానీ పెళ్ళి ఎప్పుడంటే మాత్రం సర్రమని వచ్చేస్తుంటది. సో దాంట్లో మేము హ్యూమర్ చేసాం. అండ్ ఈ సినిమా ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసాం, రవి గారు నేను కూర్చుని ఒకటి అనుకున్నాం, అంటే చాలా రోజుల నుంచి మంజుశేఖర్ చెప్పినట్టు అందరూ నాంది తర్వాత అన్ని సీరియస్ సినిమాలు అయిపోతున్నాయి, మళ్ళీ కామెడీ ఎప్పుడు, మళ్ళీ ఆ పాత కామెడీ సినిమాలు అలా రావాలి, వింటేజ్ నరేష్ కావాలి అని చాలా మంది అడుగుతున్నారు. దెన్ వి థాట్ అబౌట్ థింగ్, సార్ ఇలాంటి సినిమా చేస్తున్నాం, క్లీన్ కామెడీ కావాలి, ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా, స్పూఫులు లేకుండా, లేకపోతే ప్యారడీలు లేకుండా, అంటే మనం హెల్దీ కామెడీ, అంటే స్క్రిప్ట్ నుంచి క్రియేట్ చేసుకుని కామెడీ రావాలండి అని దాదాపు నాకు తెలిసి 8-9 months కూర్చొని ఈ సినిమా బిఫోర్ అది స్టార్ట్ అవ్వకముందు వి స్టార్ట్. ఎందుకంటే ఇది వాళ్ళందరికీ అంత ఇంపార్టెంట్, నాకు అంత ఇంపార్టెంట్, కమింగ్ బ్యాక్ టు మై స్ట్రెంగ్త్ కామెడీ. సో ఈసారి ఇంకా ఎక్కువ నవ్వించాలని. అలాగే కామెడీ అంటే నేను చెప్పాను ముందు, నాంది ఫంక్షన్ లోనే చెప్పాను, నేను ఏ సినిమా చేసినా చిన్న కంటెంట్ ఫిల్మ్ ఉంటుంది, దీంట్లో కూడా కంటెంట్ ఉంటుంది, దీంట్లో కూడా ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అది కూడా కామెడీ వేలోనే చెప్పడం జరిగింది. అండ్ ఫరియా అబ్దుల్లా, మీరు అన్నట్టు ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే యాపిల్ బాక్స్ లేకుండా సెట్లో లేకపోతే కాళ్ళు లాగా చాపి నుంచుని డైలాగులు చెప్పకుండా ఫస్ట్ టైం ఫేస్ టు ఫేస్ చూసుకుని ఒక హీరోయిన్ తోటి వర్క్ చేశాను. అండ్ షీఈస్ వెరీ లవ్లింగ్, అంటే మంచి లవ్లీ యాక్టర్ అండి. అండ్ షీఈస్ వెరీ, అంటే జనరల్ గా కామెడీ టైమింగ్ చాలా తక్కువ మందికి ఉంటుంది. షీ హాస్ దట్ ఫెంటాస్టిక్ కామెడీ టైమింగ్, వెరీ గుడ్ డాన్సర్ అండ్ వెరీ అంటే మంచి పర్ఫార్మర్. అండ్ అలాగే సినిమాలో పనిచేసిన హరితేజ గారికి, వెన్నెల కిషోర్ గారికి, ఇందాక ఆవిడ చెప్పినట్టు
జేమీ లివర్, మన జానీ లివర్ గారి అమ్మాయిని ఫర్ ద ఫస్ట్ టైం తెలుగులో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. షీ హాస్ డన్ అ పార్ట్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ ఆవిడని చూస్తుంటే నాకు అంటే ఒకప్పుడు యంగర్ వర్షన్ ఆఫ్ కోవేశ్వర్ లాగా అంటే అంత ఎనర్జీ చేస్తుంది ఆ అమ్మాయి. సో ఐ విష్ షీ కూడా గెట్ మనీ అంటే మన ఎక్కువ తెలుగు సినిమా ఆఫర్లు వస్తాయని డెఫినెట్గా రావాలని కోరుకుంటున్నాను. అండ్ మా డైరెక్టర్ మల్లి గారు, సో ఇట్స్ ఫస్ట్ ఫిలిం అండ్ ఎక్కడ కాన్ఫిడెంట్ గా తీసి ఎక్కడ భయపడకుండా టెన్షన్ పడకుండా అండ్ ఆయనకి అంత సపోర్ట్ రాజీవ్ గారు, బికాస్ దే బీన్ నోయింగ్ ఇన్ అండ్ వాళ్ళకి దాదాపు 20 సంవత్సరాల నుంచి పరిచయం కాబట్టి సో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని ఒకరిని అర్థం చేసుకుని అంత ఒక మంచి వాతావరణంలో జరిగింది షూటింగ్. అండ్ ఏమీ లేదంటే ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ, మీకు అందరికీ తెలుసు కోవిడ్ వచ్చింది 2019-20లో. దాని తర్వాత ఇండస్ట్రీ సినిమాలకి థియేటర్ జనాలు వస్తారా, ఓటీటీలు పెరుగుతాయా, సినిమాలు థియేటర్లు చూస్తారా, ఓటీటీలో చూస్తారా, ఇలాంటి చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ స్లోగా పుంజుకుంది, కొంచెం అలా వస్తూ ఉంది. సో ఇలాంటి పాయింట్ ఆఫ్ టైంలో ఇది చాలా రిస్కెస్ట్ పాయింట్ ఆఫ్ టైం అండి. సో ఎనీ ప్రొడ్యూస్ టు కమెంట్ ద ఇండస్ట్రీ. సో హ్యాట్స్ ఆఫ్ టు రాజీవ్ గారు ఫర్ గెటింగ్ ఇన్ అంటే మీ ప్యాషన్ నమ్మి ఇలాంటి టైంలో కూడా మీ సిచ్యువేషన్ వచ్చారు. సో మా వంతుగా మీ అందరూ 100% హార్డ్ వర్క్ చేసాం. అండ్ ప్లీజ్ మీరు కూడా ప్రెస్ వారు కానివ్వండి, పేపర్ కానివ్వండి, లేకపోతే వెబ్సైట్లు కానివ్వండి, టెలివిజన్ వారందరూ ఇలాంటి కొత్త ప్రొడ్యూసర్ని ఎంకరేజ్ చేయండి. నాతోటి కాదు, చాలా మందితో సినిమాలు చేయాలి. సో ఎలాంటి ప్రొడ్యూసర్స్ అవసరం. సో ప్లీజ్ ఈ సినిమాని మాక్సిమం ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి, వరుసగా ఏంటంటే సీరియస్ సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి. మీరు ఒకటి ఏంటి మంచి స్ట్రాటజీ ఏంటని ఏదన్నా ఐడియా వచ్చిందా మీకు? అంటే ఎక్కువ సీరియస్ సినిమాల మధ్యలో అప్పుడప్పుడు కామెడీ సినిమాలు చేయడం కరెక్ట్ స్ట్రాటజీ, కామెడీ సినిమాల మధ్యలో అప్పుడప్పుడు సీరియస్ సినిమాలు చేయడం కరెక్ట్ స్ట్రాటజీ అనుకుంటున్నారు? అలా అని కదండి, ఎక్కువ ఒకటే చేస్తే మీరే అంటారు ప్రతిసారి. అంటే నేను దాదాపు 50 సినిమాలు చేశాను. నాంది బిఫోర్ వరకు అన్ని కామెడీ సినిమాలు చేశాను. ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు ట్రై చేయరా, కొత్తగా చేయరా అని మీరే అడిగారు అప్పుడు. అంటే అంతేనండి. అంటే ప్రాబ్లీ అంటే ఈ 3 సంవత్సరాలు సీరియస్ గా చేసిన సినిమాలు 3ఏనండి. అదేదో నేను అంటే టైం తీసుకున్నాను కానీ సంవత్సరం ఉంది. కానీ జనాలకి అంటే మనందరికి ఏంటంటే తెలియకుండా ఆ నాంది తర్వాత ఒక 5-6 సినిమాలు సీరియస్ సినిమాలు చేశాను అన్న ఫీలింగ్ వచ్చింది. సో చాలా మంది అడుగుతుంటారండి. బట్ అదే నేను అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్తానండి. ఇవాళ కితకితలన్న సినిమా ఇవాళ తీస్తే బాడీ షేమింగ్ అంటారు. అంటే ఒకళ్ళ కలర్ గురించి మాట్లాడకూడదు, ఒకళ్ళ గురించి అంటే ప్రతి దానికి చాలా సెన్సిటివ్గా ఉన్నాం. సో సెన్సిటివ్ అంటే బయట ఎవరిని ఇబ్బంది పడకుండా కామెడీ క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం అండి. సో అందుకనే టైం తీసుకుంటున్నాను. కామెడీ స్క్రిప్ట్ ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు డూ కామెడీ. అంటే నాకు ఇన్ఫాక్ట్ సీరియస్ సినిమాల కంటే కామెడీ సినిమాలు అయితే నెంబర్ ఆఫ్ డేస్లో తక్కువలో కూడా అయిపోతుంది. అలా అని కాకపోయిందండి, అంటే వచ్చే కామెడీ మంచిది ఉండాలండి. అంటే నాకు ఈ మధ్య కాలంలో అంటే చాలా మంది కథలు చెప్పారు, ఎక్కడో తెలియకుండా స్పూపులు చేస్తాం, లేకపోతే ప్యారడీలు చేయటం, లేకపోతే డబుల్ మీనింగ్ డైలాగులు రాయటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి. ఎలా కాకుండా అంటే నాకంటూ నేను ఫస్ట్ నుంచి ఒకటి అనుకున్నాను, మా ఫాదర్ నాకు నేర్పించింది ఏంటంటే కామెడీ సినిమా అంటే ఫ్యామిలీస్ నలుగురు వస్తారు, 4 టికెట్లు ఎగుతాయి. సో ఎవరిని ఆ నలుగురు పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు, పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అలాంటి స్క్రిప్ట్ ఏదైనా ఉంటే దాంట్లో హెల్దీ కామెడీ ఉంటే చేద్దామని ఫిక్స్ అయ్యానండి. డైరెక్టర్ మల్లి అంకం గారు, అండ్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ బికాస్ ఆ ఒక్కటి అడక్ అన్నది ఒక లెజెండరీ డైరెక్టర్ని ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ అది. ఆయన కథ కోసం ఎంత కష్టపడ్డారు. ఆ రోజున ఏబిఎంకి చేశారు, ఏబిఎం లాంటి బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్. నౌ దట్ యంగ్ ప్రొడ్యూసర్ అండ్ న్యూ ప్రొడ్యూసర్ ఈస్ కమింగ్ త్రూ దిస్ ఫిల్మ్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు యాజ్ ఎ డైరెక్టర్ మల్లి గారు, మీరు ఇప్పుడు అలాంటి ఒక అంత పెద్ద హిట్ ఆ రోజున ఈవి సత్యనారాయణ గారికి అది 4వ సినిమా, చాలా పెద్ద హిట్. ఏవిఎం ప్రొడక్షన్స్, ఇళయరాజా గారి మ్యూజిక్, చాలా సో మచ్ వెంట్ బిహైండ్ దట్ ఆ ఒక్కటి అడుక్కు సినిమా. ఇప్పుడు మీరు ఈ సినిమాని ఫస్ట్ అటెంప్ట్లోనే ఆ టైటిల్తో చేసినప్పుడు మీకు అసలు వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి? దీనికి టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది? జస్ట్ యూ వాంటెడ్ టు రిపీట్ దట్ హిట్ బజ్ అబౌట్ ది టైటిల్? కాదు సార్, ఇది యాక్చువల్లీ కథకు సంబంధించింది. కథకి కావాలి కనుక 100% పెట్టవలసి వచ్చింది. ఈవీ గారిది ఆ టైటిల్ని ఎన్హాన్స్ చేసినట్టే ఉంటుంది తప్ప దాన్ని కించపరిచే విధంగా మాత్రం ఉండదు. ఓకే, కాదంటే ఈ కథను మీరు రాసుకున్నప్పుడు ఇన్ జనరల్ గా దాని ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా మీ మీద? లేదండి. లేదా? లేదు.
అంటే ఇది ఫస్ట్ నుంచి అనుకోలేదండి, ఆ ఒకటి టైటిల్ ఫస్ట్ నుంచి అనుకోలేదండి. అంటే దాని తర్వాత కూర్చుని ఎలాంటి టైటిల్ పెడదాం అని ఆలోచిస్తుంటే, అంటే జనరల్ గా పెళ్లి కానివ్వండి పెళ్ళి ఎప్పుడని అడుగుతారు, లేదంటే చదువు పూర్తి అయిపోయినట్టు ఎప్పుడు జాబ్ చేస్తున్నాం, ఏం కొత్తగా ఎప్పుడు సెటిల్ అవుతున్నాం, సో పెళ్ళి అయిపోయిన పిల్లలు ఎప్పుడు, సో ఎన్ని అడుగుతుంటారండి జనరల్ గా. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామండి, ఎవరిని అడుగుతుంటే చిరాకు వచ్చి మనకి ఆ ఒకటి అడగంటాం. సో అలాగే ప్రతిసారి హీరో సిచ్యువేషన్ అలాంటిది వస్తుంటది. సో దానికి రిలేటెడ్గా ఉంటుందని పెట్టాం కానివ్వండి, లేకపోతే క్యాష్ చేసుకుందాం ఇంకో ఉద్దేశం ఏమి మాత్రం లేదు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, అందులో ఆ ఒక్కటి అడక్కు సినిమాలో అందులో సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకోవడం కానీ అదొక ప్రాసెస్, ఇందులో సెటిల్ అయి పెళ్లి అవ్వకపోవడం అనేది ఒక ప్రాసెస్ అని చెప్పి చిన్న కంపారిజన్ లాంటి డిఫరెన్స్ చెప్పారు మీరు ఈ రెండింటికి మధ్య ఉన్నది. సో ఈ రెండింటికి మధ్యన వాట్ యు రియల్లీ లైక్ అండి? ఇప్పుడు ఈ కంటెంట్ నచ్చిందా, లేదా ఆ కంటెంట్ చేస్తే బాగుంది అనిపించిందా మీకు? ఆ ఒకటి అడక్కు, జంబలేడు బొమ్మలేడు సినిమాలు ముట్టుకోకూడదండి ఇప్పుడు. ఎందుకంటే చాలా మంది అడిగారు, మొన్న కూడా ఈ మధ్యన ఎవరు వచ్చి జంబలేడు బొమ్మ మళ్ళీ చేస్తే బాగుంటుంది అన్నారు. అంటే ఇన్ని క్లాసిక్స్ అండి, అంటే చాలా జనాలకు ఇష్టపడిపోయారండి. అంటే అలాంటి క్యారెక్టర్స్ ఉంది ఇప్పటికీ. జంబలేడు బొమ్మ మన బ్రహ్మానందం గారు మేము ప్రతిరోజు నేను చూస్తుంటాను. సో ఒక్కసారి ప్రేక్షకులకు అంత వెళ్ళిపోయిన సినిమాలు మనం ముట్టుకోకూడదండి. సో అలాంటిది కాదు కానీ, బట్ ఒక టైటిల్ అంటే ఇదివరకు నేను కూడా అహనాపల్లి అంటని రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా పెడతాం జరిగింది. గమ్యం శ్రీకాంత్ గారి సినిమా కూడా ఉందండి, మళ్ళీ మా గమ్యం పేరు పెడతాం జరిగింది. సో ఈ సినిమాకి బాగుంటుంది టైటిల్ గా పెడతాం జరిగింది కానీ అంటే ఇంకా వేరే ఉద్దేశం లేదండి. ఓకే. అబ్బు రావు గారు, ఇప్పుడు ఈ సినిమాకి ఎల్బి శ్రీరామ్ గారు డైలాగ్ రాశారు దానికి అప్పుడు, బట్ ఈవి సత్యనారాయణ గారు చాలా వరకు చెక్కున్నారు. అండ్ హాజ్ ఆల్సో ఎన్కరేజ్డ్ ఎల్బి శ్రీరామ్ గారికి ఆ స్కోప్ ఇచ్చి రాయడానికి. అవన్నీ కూడా ఒక మార్కింగ్, చాలా ఒక న్యూ వెర్షన్, న్యూ కాయినింగ్, ఆ డైలాగులన్నీ చాలా విచిత్రంగా జనాలను ఊపేసేసారు ఆ ఒక్కటి సినిమాలో. ఇందాకలా మన యాంకర్ అనుష్ గారు, మంజుష్ గారు కూడా చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఏమైనా న్యూ వెర్షన్ ఏమైనా పట్టుకొస్తున్నారా ఈ డైలాగుల్లోని? కాయినేజెస్ కానీ, లేకపోతే ఆయన మార్క్, చిన్న మార్క్, ఈవి సత్యనారాయణ గారి మార్క్ కనిపించేటట్టుగా? ఆయన చెప్పింది నేను చెప్తాను. ఆయన స్టైల్ని టచ్ చేయకూడదండి. ఈవి గారిది ఒక ప్రత్యేకమైన శైలి. అంటే ఆ స్పాంటేనిటీ కానీ, నాకు హలో బ్రదర్ కానీ ఇంకోటి కానీ, అంటే గోడ మీద నాగార్జున గారు ఎక్కుతారు, అల్లుడు గారు అంటే అల్లుడు గారా అయితే మావగారు, ఇది ఎవడు రాయలేడండి. ఆయన శైలి పట్టుకోవాలనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే అది టైగర్, అది అంతే, మనం తోలు కప్పుకోవాలి, తోలు ఎప్పుడు కప్పుకోకూడదు. ఈ సినిమాకి పర్ఫెక్ట్గా ఎంత కావాలో అంతే రాసాం. ఆయన శైలిని టచ్ చేయడానికి ట్రై చేయలేదు. ఈ సినిమాకి కావాల్సిందే రాసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. చాలా లేట్ అయిపోయినా తెలుసు నాకు, షూట్ నుంచి చూస్తున్నా, సో ఫర్గివ్ మీ. గుడ్ టు సీ యూ ఆల్. చాలా రోజులు అయినాయి. ఐ థింక్ ఒక 1 year తర్వాత నేను మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా. అంటే ప్రమోషన్స్, ఈ ఎక్సైట్మెంట్, ట్రైలర్ లాంచ్, టీజర్ లాంచ్, ఇవన్నీ. సో చాలా ఒక ఎక్సైట్మెంట్ పెరుగుతుంది. అండ్ మామూలుగా లేదు ఎక్సైట్మెంట్ అండి. మురళి గారు మీతో చెప్పాలనుకున్నా కానీ ఇప్పుడు వరకు చెప్పలే. టీజర్, పోస్టర్, కలర్స్, వైబ్, మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ వచ్చేస్తుంది. సో super happy that Aa Okkati Adakku is coming soon this month. And Naresh garu, thank you so much for being the perfect co-star for this film. I couldn't have imagined doing this with someone else. I'm super excited to show you what we have done. I hope you all like it too. ఆ ఒక్కటి అనే టైటిల్ క్లాసిక్ టైటిల్. 32 years 92లో ఎప్పుడు వచ్చింది. సో మీ నాన్నగారు చేసింది. సో అప్పటి నుంచి చాలా సినిమాలకి అనుకోవచ్చు ఆ ఒక్కటి అడక్కు అని వస్తుంది, కానీ ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయలేదు ఆ టైటిల్ని. ఇప్పటి వరకు దాన్ని అలా వదిలేశారు. ఆ క్లాసిక్ ని మీరు టచ్ చేసేటప్పుడు కొంచెం ఏమైనా డౌట్ వచ్చిందంటే దాన్ని రీచ్ అవ్వాలి, ఆ లెవెల్ రీచ్ అవ్వాలి, లేకపోతే ఇది అందండి ఏంటిది నా హక్కు బాధ్యత ఉంటుంది. ఎందుకంటే చిన్న ఏ మాత్రం చిన్నదైనా నార్మల్ గా ఏ టైటిల్ వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదండి. మనం కొత్తగా టైటిల్ పెట్టింది ఇదేంటంటే ఈ సినిమా ఇప్పుడు అంటే రాజీవ్ గారి కోసం ఆడాలి, మా నాన్నగారు టైటిల్ పెట్టాం కాబట్టి ఇంకా బాగా ఆడాలని చాలా కష్టపడ్డాడు. డిస్కషన్ కూడా జరిగిందండి. రవి గారు, నేను అందరు కూర్చుని ఒక పెద్ద సినిమా ఆ టైటిల్ పెడుతున్నాం, పెద్ద సూపర్ డూపర్ హిట్ సినిమా టైటిల్ పెడుతున్నాం, సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది అని అనుకున్నామండి. సో బట్ డెఫినెట్ గా ఎక్స్పెక్టేషన్ ఏమాత్రం తగ్గదండి.
సో డెఫినెట్ గా పేరుని కాపాడతాం, నాన్నగారి పేరుని కాపాడతాం, ఆ టైటిల్ ని కాపాడతాం. టీజర్ వరకు చూస్తే పెళ్లి కాని ప్రసాద్ పెళ్లి కోసం అనే ఉంది. ఇలాంటి పెళ్లి కాని ప్రసాద్ అనే సినిమాలు కూడా చూసాము. దీంట్లో కొత్తగా మీరు ఏం చూపించబోతున్నారు డైరెక్టర్ గానే, కానీ మీరు కానీ చెప్పచ్చు. అంటే కొత్తగా చూపించడానికి అంటే ఇప్పుడు జనరల్ గా పెళ్లి కాని ప్రసాద్లో నేను బ్యాంక్ లో పనిచేస్తుంటాడు, కానీ వీడు పనిచేసే చోట మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్ లో పనిచేస్తాడు. వీడందరూ పెళ్లి చేస్తుంటాడు కానీ వీడికి పెళ్లిళ్ళు అవ్వవు. సో దాంట్లో వచ్చే ఫన్ అండి. సో అది ఇప్పుడు నేను దీని గురించి ఇంకా కొత్తగా ఏం చెప్పలేను, ఎందుకంటే రిలీజ్ ఉంది కాబట్టి అప్పుడు ఇంకా దాని ముందు ఇంకా చాలా ఇంటరాక్షన్స్ ఉంటాయి, అప్పుడు మాట్లాడతాను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ నరేష్ గారు. చెప్పండి సార్. అయితే మీ సినిమాలన్నీ, ఈ 3 సినిమాలకు ముందు వచ్చిన సినిమాలని కూడా యు ఆర్ నోన్ ఫర్ స్లాప్ స్టిక్ కామెడీ. ఎక్కువ సార్లు సిచ్యువేషనల్ కామెడీ మీరు చేసిన కొన్ని సినిమాల్లో కొన్ని వర్కౌట్ కూడా కాలేదు, స్లాప్ స్టిక్ కామెడీ ఎక్కువ వర్కౌట్ అయింది. సడన్లీ ఇఫ్ యూఆర్ రీఇన్వెంటింగ్ యువర్ సెల్ఫ్ టు డూ సిచ్యువేషనల్ కామెడీ, వాట్ చేంజెస్ యూ బ్రాట్ ఇన్? ఎందుకంటే కోవిడ్ తర్వాత మీరు చాలా తెలుసుకున్నారు, ప్రీవియస్ రిజల్ట్స్ వల్ల చాలా తెలుసుకున్నారు. ఈ 3 సినిమాల్లో కొత్త ఇమేజ్ కూడా వచ్చింది కదా, ఒక సీరియస్ ఇమేజ్ కూడా వచ్చింది. సో షుడ్ హ్యావ్ బాట్ ఇన్ సమ్ చేంజెస్ ఏదన్నా? అంటే అదేనండి, ఇప్పుడు పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ప్యారడీస్. స్పూపుల్ ఇది వరకు ఒకప్పుడు చూసేవారండి, ఒక చిన్న సీన్లు పెట్టినా ఇప్పుడు చూడలేదండి. అండ్ మీరు అన్నట్టు ద రైటింగ్ హాస్ టు బి, అంటే ఆ రైటింగ్ నవ్వు రావాలి కానండి, మనం ఎవరిని ఇబ్బంది పెట్టో లేకపోతే డబుల్ మీనింగ్ చేయకుండా అలాంటి ఎలాంటి అర్థాలు రాకుండా చేయటం చాలా కష్టం అండి. అంటే నేను ఇందాక చెప్పింది కూడా ఏంటంటేనండి, అంటే కథలో కామెడీ ఉండాలండి. అందుకోసం ఇప్పుడు నేను ఇప్పుడు 4 నిమిషాలు అయిపోయింది, ఒక సీరియస్ సీన్ అయిపోయింది, ఇప్పుడు కామెడీ పెట్టాలి అని ఒక టైం లెక్కలు పెట్టుకుని ఇది ఓకే ఇది సాంగ్ వస్తుంది, ఇక్కడ సాంగ్ తర్వాత ఒక కామెడీ సీన్ పడాలని అలాంటిది కాదండి. సో కథలోంచి వస్తే, క్యారెక్టర్స్ నుంచి వస్తే బాగుంటుంది. సో మన ఇంట్లో ఇప్పుడు ఇవాళ ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు డైలాగ్ మాట్లాడుకున్నట్టు ఉంటుంది, ఇవాళ అలా కాదండి. కల్లోకెళ్ళగా మన ఇంట్లో మాట్లాడుకుంటుంటే ఎలా మాట్లాడుకుంటాం, మన మదర్తో మన బ్రదర్తో సిస్టర్తో మాట్లాడుకున్నప్పుడు అలాగే ఉండాలండి. సో సింపుల్ గా ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం కొంచెం స్పెషల్ గా ఉండాలి. సో ఐఎమ్ థింకింగ్ ఓన్లీ అబౌట్, అంటే నీట్ గా నవ్వించాలి, అంతేగాని ఏదో చేసేసి మీరు అన్నట్టు ఇందాక స్లాప్ స్టిక్ అన్నారు, స్లాప్ స్టిక్ కూడా జనాలకు నచ్చట్లేదండి అంత. అంటే నాట్ ఓన్లీ మీ, అంటే జనరేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి నవ్ దే లైక్ దే వాంట్ మోర్ ఆఫ్ అ ప్లెజెంట్ కామెడీస్ అండి, రాదర్ దెన్ ఆల్ దిస్ కామెడీస్. సో ఐ థింక్ అలాగా చూసుకున్నప్పుడు నాకు ఇది కరెక్ట్ అనిపించింది, సో అలా చేయడం జరిగిందండి. సార్ గుడ్ సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అంత సీరియస్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా స్లాప్ స్టిక్ చేసినా కూడా కొంచెం ఇది అవుతుందండి. సో ఐ హావ్ టు కమ్ బ్యాక్ విత్ స్మాల్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఐ పిక్ దిస్ వన్ అండి. కూల్ సార్. డైరెక్టర్ గారు మళ్ళీ గారు, టైటిల్ గురించి ఇప్పుడు వరకు చాలా మంది అడిగారు, చెప్పారు మీరు క్లాసిక్ కి దీనికి సంబంధం లేదు. ఒక థింగ్ ఏంటంటే, క్లాసిక్ టైటిల్స్ ని రెండోసారి వాడినప్పుడు 99% రిజల్ట్ ఎప్పుడు నెగిటివ్ గానే వచ్చింది సార్. అది సెంటిమెంట్ అయిండొచ్చు. సో ఎస్పెషల్లీ ఏంటంటే లేడీస్ టైలర్ కానీ ఇలాంటి సినిమాలని టైటిల్స్ వాడినప్పుడు రిజల్ట్స్ ఏ ఆశించినంతగా లేవు. మీరు అంటే నరేష్ గారికి ఓకే, ఎందుకంటే నరేష్ గారు సినిమా పుల్ ఆఫ్ చేస్తారు, నరేష్ గారికి తర్వాత చాలా సినిమాలు ఉంటాయి, ఆబ్వియస్ గా ఇంకా 4 సినిమాలు ఉన్నాయి పైప్ లైన్ లో. మీరు యాజ్ అ డెబ్యూటెంట్ డైరెక్టర్ గా మీకు ఎక్కడో పాయింట్ లో కొంచెం అన్న భయం వేసిందా? అంటే ఇంత క్లాసిక్ టైటిల్ ఎందుకు టచ్ చేస్తున్నాం, మనం వేరే ఏదైనా టైటిల్ తో వెళ్ళిపోదాం కదా సింపుల్ గా అని అనిపించిందా, లేదంటే ఈ టైటిల్ కావాలి అని మీరే కోరుకున్నారా? బేసిక్ గా ఆ స్టోరీకి సంబంధించిన వరకు స్టోరీ కావాలనిపించింది, ఈ టైటిల్ కావాలనిపించింది. అలాగని చెప్పేసి క్లాసిక్ టైటిల్ మనం ఎంతవరకు అంటే చిన్న భయం అయితే ఉంది, నేను మనం రీచ్ అవుతామా లేదా అని. బట్ ఎప్పుడైతే మేము సినిమా చూసామో కరెక్ట్ యాప్ అని ఫిక్స్ అయ్యి ఈ టైటిల్కి ఎక్కడ మేము అన్యాయం చేయలేదు. సార్ ముందుగా అందరికీ శుభాకాంక్షలు. ఈ సినిమా పోస్టర్ నుంచి, టైటిల్ నుంచి పోస్టర్లో కూడా తాళి కట్టుకుని పరిగెత్తుతూ నిన్న రిలీజ్ చేశారు. అక్కడి నుంచి ఇవాళ టీజర్లో పాట, సాంగ్. అంటే నేను టీజర్ చూసిందా, చిన్న లెంగ్త్ క్వశ్చన్ కదా, చిన్న చేస్తా. టైటిల్లో ఇంగ్లీష్ మనం వేసారు కదా, కలం పట్టింది, ఆ పట్టింది, డబ్బులు పెట్టి, ఆ తెలుగులో రాస్తే బాగుండేది అనిపించింది నాకు. అది చదివడానికి కూడా ఆ పేర్లు అవి నాకు అనిపించింది సార్. ఇక్కడ అది కూడా డిస్కస్ చేస్తే, అంటే మన లిరికల్ వీడియో ఇంగ్లీష్ లో రాస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇది తెలుగు చేస్తే రెండు కన్ఫ్యూజ్ అవుతుంది. ఎయిదర్ మొత్తం తెలుగులో రాయాలి, లేకపోతే మొత్తం ఇంగ్లీష్ లో రాయాలండి. సో అంటే చాలా మందికి, అంటే మన ఇప్పుడు అంటే 90% మన తెలుగు వాళ్ళందరూ అక్కడ చాలా అబ్రాడ్ లో కూడా సెటిల్ అయి ఉన్నారండి. సో వాళ్ళకి రీచ్ ఉంటుందని, వాళ్ళకి తెలుగు వచ్చు, వాళ్ళు తెలుగు నేర్చుకుంటున్నారు బాగా. అంటే మన వాళ్ళకి రాదంటారు అలానే కదా. అంటే ఇప్పుడు బాగా అంటే మనం తెలుగు కాకుండా అంటే వేరే భాషల్లో కూడా చూసే వాళ్ళు ఉంటారు కదండి. ఇప్పుడు మార్కెట్ స్పాన్ పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా యూట్యూబ్ అవైలబుల్ ఉంది కాబట్టి, సో వాళ్ళకు కొంచెం రిలేటబుల్ గా ఉంటుందని
ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో రాయటం జరిగిందండి. మీరు అన్నట్టు సినిమాలు మాత్రం తెలుగులోనే ఉంటాయి. ఓకే ఓకే. ఇంకోటి మీకు రిలేటెడ్, ఇప్పుడు అల్లరి బ్రాండ్ నుంచి బయటపడాలని చాలా సార్లు ట్రై చేశారు. నాది అప్పుడు కూడా నీకు అల్లరి కాదు, నా ఇంటి పేరు మారుతుంది సంథింగ్ ట్యాగ్, కానీ మారలేదు. దాని మీద మీ అసలు ఒపీనియన్ ఏంటి, మీ ఆలోచన విధానం ఎలా ఉంది? సార్ నేను అల్లరి ఎప్పుడు తీసేస్తాను, నేను ఎప్పుడు అనలేదు. అంటే ఆ సినిమాకి విజయ్ కనకమాడలు ఏమన్నాడంటే నాకు అల్లరిని పెట్టను సార్, ఓన్లీ నరేషన్ పెడతానండి. సో ఇట్స్ డైరెక్టర్స్ కాల్ అండి. ఒకసారి చాలా సినిమాల్లో కొంత నరేషన్ పెడతారు, కొంత అల్లరి నరేషన్ పెడతారు. నేను ఏ రోజు ఫోన్ చేసి వాళ్ళకి నాకు అల్లరి నరేషన్ రాయండి, ఇలా అల్లరి తీసేయండి అని ఎప్పుడు అనలేదండి. సో చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఫస్ట్ సినిమానే 90 పేరు అయిపోయింది. నేను 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అల్లరి నరేషన్ అంటారంటే అంత హ్యాపీగా ఉంటుంది నాకు. డెఫినెట్ గా అది మాత్రం తీయనండి, అది ఉంటుంది అల్లరి. హీరోయిన్ గారు, ఈ హీరోతో చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఈయన పొట్టిగా ఉన్నాడు అనిపించిందా, మీకు ఏమైనా పొడిగా ఉన్నాడు అనిపించిందా? ఈక్వల్ గా అనిపించిందండి. అంటే ఐ టు ఐ డైలాగ్ చెప్పడం చాలా నచ్చింది. అంటే అలాంటి కాదు, ఐ థింక్ యునో జనరల్గా ఒక ఆఫ్ సెట్ ఫ్రెండ్షిప్ ఉంటుంది అండ్ ఆన్ సెట్ కెమిస్ట్రీ ఉంటుంది. బోత్ ద ప్లేసెస్ వీ హ్యాడ్ సచ్ గుడ్ interactions and relationship, and I think that's beautiful to have. Adi rare, and I'm glad that I had that. Maria, I'll just add one more thing. మీ ప్రీవియస్ ఒకసారి మన ఇంటరాక్షన్ అప్పుడే ఆస్క్ యూ, అంటే జాతిరత్నాలు ఇంపాక్ట్ ఈజ్ సో హై, పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ యూ టు సీ ఇన్ సిమిలర్, అంటే చిన్న ఒక మైండ్లెస్ గర్ల్ కైండ్ ఆఫ్ రోల్లో చూడాలని ఎక్కువ కోరుకుంటున్నారు. దట్స్ వాట్ యూనో, చాలా మీమ్స్ లో కూడా యువర్ పాపులర్ ఫర్ దట్ యాక్చువల్లీ. కానీ నెక్స్ట్ చేసిన ఫిల్మ్స్ లో అది ఎప్పుడు టర్న్ అప్ కాలేదు. అంటే యాజ్ అన్ యాక్టర్ గా మీకు చేసిన రోజే మళ్ళీ ఎందుకు చేయాలి అనిపించవచ్చు బేసికల్ గా. కానీ బట్ వెన్ ఆడియన్స్ ఆర్ యూనో డిజైరింగ్ టు సీ యూ ఇన్ దట్ రోల్, వాట్ కైండ్ ఆఫ్ రోల్ యూ హ్యావ్ యాక్చువల్లీ డన్ inside this film? And it obviously is different, Andy. It's not a mindless girl, I can say that for sure. Amai chala smart, Amai chala, you know, she has her own aims and goals. Ante definitely Jatiratnal laga ledu. And నాకు చిన్నప్పటి నుంచి అది ఒక ఉంటుంది, అంటే జస్ట్ ఇఫ్ ఐ డన్ సంథింగ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్. నాట్ లైక్ ఐ డు నాట్ లైక్ వాట్ ఐ డిడ్ ఇన్ జాతిరత్నాలు, ఐ లవ్డ్ ఇట్. అండ్ ఆ మైండ్లెస్ క్యారెక్టర్ మీరు చెప్పినట్టు అది ఒక సింప్లీ జస్ట్ ఎగ్జిస్టింగ్ లైక్ దట్ ఈస్ కామెడీ, అండ్ యూ డోంట్ యాక్చువల్లీ హ్యావ్ టు సే ఎనీథింగ్ ఆల్సో, జస్ట్ ప్లే డమ్ అండ్ దట్స్ కామెడీ కదా అప్పుడప్పుడు. సో obviously I loved it, కానీ maybe I'll wait for the right story to bring back that side of the character again. చేస్తూ ఉంటే. కానీ ఇప్పుడు మీరు చాలా చూజీ అయిపోయారు, ఎందుకు? లేదండి, అంటే కోవిడ్ తర్వాత అందరూ కొంచెం స్లో అయ్యామండి మళ్ళీ. బట్ ఈ సంవత్సరం ఐ హ్యావ్ 4 రిలీజెస్ అండి. అంటే లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ హ్యాడ్ ఓన్లీ 1 రిలీజెస్ అండి. దిస్ ఇయర్ అగైన్ ఐల్ బి మై ఓల్డ్ సెల్ఫ్ అండి. సో ఆల్రెడీ నా స్వామి రంగ రిలీజ్ అయింది, ఇప్పుడు ఇది సమ్మర్లో వస్తుంది. ఇది కాకుండా ఇంకా 2 సినిమాలు సెకండ్ హాఫ్ ఆఫ్ ఇయర్లో పడతాయి. మళ్ళీ విల్ సీ దట్ పాత నరేషన్ మళ్ళీ చూస్తారు త్వరలో. వన్ లాస్ట్ క్వశ్చన్ ఫారియాజీ, యాక్చువల్గా మీరు పనిచేసిన నవీన్ పొలిశెట్టి గారు కానీ ఇప్పుడు నరేష్ గారు కానీ వీళ్ళిద్దరు మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు, ప్లస్ లొకేషన్లో కూడా ఇంప్రూవైజ్ చేయగలరు కదా. సో ఇద్దరితో పనిచేసినప్పుడు ఎవరితో పనిచేయడం మీకు చాలా టఫ్ అనిపించింది? ఎందుకు సార్ అలా గొడవ పెడుతున్నారు మీరు? లేదు సార్, ఒక ఐ థింక్ అంటే మీరు చూసి కదా సబ్జెక్ట్స్ ఎంచుకోవడంలో కూడా. నేను చూసి కాదండి, నేను అంటే ఏ సిచ్యువేషన్లో ఏ క్యారెక్టరిస్టిక్ బాగుంటుంది నేను అదే అబ్జర్వ్ చేస్తా ఫస్ట్, నచ్చితే అబ్జర్వ్ చేసేస్తా. సో నవీన్ నుంచి వేరే క్యారెక్టరిస్టిక్స్ అబ్జర్వ్ చేశాను, నరేష్ గారి నుంచి వేరే టైమింగ్. అంటే ఒక సీన్లో నేను థియేటర్ చేశాను, కానీ ఒక చిన్న సీన్లో ఒక చిన్న డైలాగ్ కామెడీ ఏదో లైన్ ఉంది, దాంట్లో నాకు చిన్న టిప్ ఇచ్చారు. అంటే అది ఎంత హెల్ప్ అవుతుంది అంటే అది నాకు ఇప్పుడు కూడా వేరే ఫిల్మ్స్లో కూడా హెల్ప్ అవుతుంది. అది నాకు కూడా తెలుసు, కానీ అప్పుడప్పుడు మీరు మర్చిపోతారు, లేకపోతే సడన్గా మీకు కొత్తది అలా యూనో అనిపిస్తుంది. సో డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్ టు ఆఫర్ అండి, అలా కంపేర్ చేస్తే అయిపోతుంది. ఈరోజు ప్రతి వాడి దగ్గర ఫోన్ ఉంటుంది. చిన్న పిల్లలు కూడా ఫైట్లు చేసేస్తున్నారు, చిన్న పిల్లలు కూడా స్పూఫులు చేసేస్తున్నారండి. సో మీమ్ అంటే నాట్ ఓన్లీ దాట్ అండి, అంటే మీమ్ పేజెస్ ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, లేకపోతే క్రియేటివ్గా యూట్యూబ్లో కానివ్వండి, చాలా మంది చాలా రకరకాలుగా చేస్తున్నారండి. సో ఎక్స్పోజర్ ఇది వరకు ఓన్లీ ఇండస్ట్రీ దగ్గర నుంచి ఉండేదండి. నా ఎవ్రీ వన్ హ్యాస్ దట్ అంటే అది అందరి దగ్గరకు వచ్చేసింది కాబట్టి అంటే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. సో అందరు 10 మంది చేసేటప్పుడు 11 చేసేటప్పుడు బోర్ కొడుతుందండి, ఎందుకంటే వాళ్ళు
వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవాళ ఒక సినిమా చూశాడు, ఇవాళ ఇంటికి వెళ్ళిపోయాడు, ఆ రోజు ఫోన్లో రికార్డ్ చేసుకుని దాన్ని స్పూఫ్ చేసి పెట్టేస్తాడు. మేము ఆ సినిమా రిలీజ్ చేసి మా సినిమా షూట్ చేసి ఎన్ని పెట్టేటప్పుడు 6 నెలలు అవుతుందండి. ఇది నేను ఎప్పుడో చేశాను కదా, ఎప్పుడో చూశాను కదా అని జనాల ఫీలింగ్ వచ్చేస్తుంది. అది నా డిఫరెన్స్ అంటే.